హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ బిల్లులలో కదలిక, పెన్షనర్ల డీఆర్ అరియర్ల చెల్లింపులపై తాజా అప్డేట్ విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక అంశాలలో ముఖ్యంగా వారి దీర్ఘకాలిక బకాయిల చెల్లింపుల ప్రక్రియలో ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన మరియు ఆశాజనకమైన కదలిక కనిపిస్తోంది. అదేంటంటే గత కొన్నేళ్లుగా తమకు రావాల్సిన అరియర్ బిల్లుల కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్న వేలాది మంది కుటుంబాలకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయినటువంటి ఈ యొక్క ప్రక్రియ అనేది మళ్ళీ ఇప్పుడు పట్టాలెక్కింది. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో ఏదైనా ఒక బిల్లు ఆమోదం పొంది నగదు రూపంలో లబ్ధిదారుడి ఖాతాలోకి చేరాలి అంటే అది అనేక రకాల పరిపాలన మరియు సాంకేతిక పరమైన దశలను దాటుకొని రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కడ కూడా చిన్న లోపం ఉన్న బిల్లులు ఆగిపోతూ ఉంటాయి. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోని ఎస్టీఓ అధికారుల పరిధిలో ఉన్నటువంటి అరియర్ బిల్లుల తాజా పరిస్థితి మనం నిశితంగా మరియు లోతుగా పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగి పనులు వేగవంతం అయ్యాయి అనైతే స్పష్టంగా అర్థమవుతోంది. మరి ప్రతి జిల్లాలోని ఎస్టీఓ అధికారుల ద్వారా ఈ బిల్లులు ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించబడ్డాయి. అంటే ప్రతి ఉద్యోగికి లేదా పెన్షనర్కు ఎంత మొత్తం రావాలి, వారు దానికి అర్హులేనా అనే నిబంధనలు అధికారులైతే సరిచూశారు. ఇవి ఇలా సాంకేతికంగా మరియు పరిపాలన పరంగా అన్ని అర్హతలు పొందినటువంటి బిల్లులు ఇప్పుడు తమ తదుపరి దశ అయినటువంటి సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు విజయవంతంగా చేరుకున్నాయి. ఈ యొక్క పోర్టల్‌కు బిల్లులు చేరటం అంటే కేంద్ర సర్వర్‌లో ఆ యొక్క బిల్లులు ఆమోదం పొందటానికి సిద్ధంగా ఉన్నాయి అని, మరియు ఈ యొక్క నిధుల విడుదల మార్గం సుగమం అయ్యింది అని చెప్పేసి మనము గ్రహించాలి. అయితే ప్రస్తుత ఆర్థిక మరియు సాంకేతిక పరిస్థితులను బట్టి చూస్తే ఈ యొక్క బిల్లులు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నేరుగా నిర్వహించే ఈ-కుబేర్ అనే వ్యవస్థ ఈ-కుబేర్‌కు చేరుకున్నాయి. ఈ-కుబేర్ అనేది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ చెల్లింపులను ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసేటటువంటి అత్యంత వేగవంతమైన మరియు సురక్షితమైన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్‌ఫాము. సో, ఎవరైతే తమ పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసినప్పుడు అక్కడ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే కనిపిస్తే దాని అర్థం ఏమిటంటే ప్రభుత్వ ట్రెజరీ విభాగం నుండి నగదు విడుదల చేయడానికి పూర్తి అనుమతి లభించింది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మరి ఈ విధంగా స్టేటస్ వచ్చింది అంటే ఇక ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి అడ్డంకులు లేవు అని, కేవలం బ్యాంకు సర్వర్ల ద్వారా ఆ సొమ్ము మీ ఖాతాలోకి బదిలీ అవ్వటమే అని మిగిలింది అని చెప్పేసి మీరు నిశ్చితంగా ఉండవచ్చు. సాధారణంగా ఈ తుది ప్రక్రియ అనేది 24 నుండి 48 గంటల్లోపు పూర్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి సాంకేతిక ఇబ్బందులు లేకపోతే రేపటి సాయంత్రంలోగా లేదా ఎల్లుండి ఉదయం నాటికి మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెన్షనర్ల విషయానికి వస్తే జూలై 2018 నుండి వారికి రావాల్సినటువంటి డీఆర్ బకాయిల విషయంలో ఒక పెద్ద సానుకూల అప్డేట్ అయితే అందుబాటులోకి వచ్చింది. సో, అదేంటంటే వాస్తవానికి గత సంక్రాంతి పండుగ సందర్భంలోనే ఈ యొక్క బకాయిలను ఒక కానుకగా మంజూరు చేయాలని ప్రభుత్వం భావించి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ
ఆ సమయంలో ఉన్న నిధుల సర్దుబాటు సమస్యలు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల సుమారు 20% మంది పెన్షనర్లకు ఆ సొమ్ము అనేది అందలేదు. అలా వెనుకబడిపోయిన లేదా మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెలలోనే మళ్ళీ ప్రత్యేకంగా ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈ నెల 4వ తేదీన మరియు 11వ తేదీలలో విడతల వారీగా పెండింగ్‌లో ఉన్నటువంటి అరియర్ బిల్లులను సిస్టమ్ ద్వారా జనరేట్ చేసి తుది వెరిఫికేషన్ కోసం స్థానిక ఎస్టీఓ కార్యాలయాలకు పంపడం జరిగింది. మరి ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియలో ఎస్టీఓ అధికారులు ఇప్పుడు ప్రతి బిల్లును చాలా జాగ్రత్తగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో పేమెంట్స్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం బ్యాంకు విలీనాలు. ఉదాహరణకు ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్‌లో విలీనమైంది. అలాగే కొన్ని అనుబంధ బ్యాంకులు కూడా ఈ మేరకు ఎస్‌బీఐలో కలిసిపోయాయి. దీనివల్ల పాత ఐఎఫ్ఎస్‌సి కోడ్‌లు మారిపోయి ఆటోమేటిక్ చెల్లింపులైతే ఆగిపోయాయి. పెన్షనర్లు తమ బ్యాంకు వివరాలను పోర్టల్‌లో సకాలంలో అప్డేట్ చేయకపోతే దీనివల్ల గతంలో పేమెంట్ ఫెయిల్ అయ్యి సొమ్ము వెనక్కి వెళ్ళిపోయింది గదా! కానీ ఇప్పుడు అధికారులు అటువంటి వివరాలను స్వయంగా సరిచేస్తూ ఉన్నారు. సో, వీటితో పాటు సదరు పెన్షనర్ ప్రస్తుతం జీవించి ఉన్నారని మరియు వారికి రావాల్సిన మొత్తం ఇదివరకు ఎప్పుడు చెల్లించబడలేదని ధృవీకరించే నాన్ రాయల్ సర్టిఫికేట్ వంటి పత్రాలను కూడా అధికారులు బిల్లులకు ఈ మేరకు జతచేస్తూ ఉన్నారు. మరొక అత్యంత మానవీయ మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ బిల్లులు ప్రాసెస్ అయ్యేలోపు ఎవరైనా సరే పెన్షనర్ దురదృష్టవశాత్తు మరణించినా, లేదా వారి బ్యాంకు ఖాతా క్లోజ్ అయ్యి ఉన్న ఆ నగదు ప్రభుత్వానికి తిరిగి వెళ్ళకపోకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి సందర్భాల్లో ఆ బకాయిలను లైఫ్ టైమ్ అరియర్స్ కింద పరిగణిస్తారనమాట. అంటే ఏంటంటే, ఆ పెన్షనర్ బ్రతికి ఉన్న కాలానికి సంబంధించినటువంటి హక్కుగా భావిస్తారు. మరణించిన పెన్షనర్ల చట్టబద్ధమైన వారసులు ఎవరుంటారో వారికి ఈ బకాయిలు సక్రమంగా అందేలాగా చేసేందుకు ఎస్టీఓలు ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారనమాట. మరి దీనికి సంబంధించి మే 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మంగళగిరి కార్యాలయం నుండి స్పష్టమైన ఆదేశాలతో కూడినటువంటి ఒక అధికారిక మెమో కూడా జారీ చేయడం జరిగింది. ఈ మెమోలో ఉన్న నిబంధనల ప్రకారం చనిపోయిన పెన్షనర్ల కుటుంబ సభ్యులకు లేదా కేవలం ఖాతా సమస్యల వల్ల గతంలో నగదు పొందని వారికి తక్షణమే ఆ ఒక్క బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఖచ్చితంగా ఆదేశించింది. కాబట్టి మీ పరిధిలో ఎవరైనా పెన్షనర్లు లేదా ఉద్యోగులు ఇంకా ఈ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే, లేదా మరణించిన పెన్షనర్ల వారసులు ఎవరైనా ఉంటే వెంటనే సంబంధిత ఎస్టీఓ కా ఎస్టీఓ గారిని సంప్రదించడం చాలా ఉత్తమము. వారసత్వ ధృవీకరణ పత్రాలు, లీగల్ హైట్ సర్టిఫికేషన్ మరియు మరణ ధృవీకరణ పత్రం వంటి అవసరమైన పత్రాలను సమర్పిస్తే అధికారులు మీ యొక్క అరియర్స్ మొత్తాన్ని కూడా పరిశీలించి నేరుగా వారసుల ఖాతాల్లోకి జమ చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది కాబట్టి లబ్ధిదారులు తమ పేమెంట్ స్టేటస్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. దీనివల్ల ఒకవేళ ఏదైనా చిన్న సాంకేతిక లోపం ఉంటే వెంటనే అధికారుల దృష్టికెళ్ళి సరిచేసుకునే అవకాశము ఉంటుంది. మీ యొక్క కష్టార్జితమైనటువంటి మీ సొమ్ము మీకు సకాలంలో అందుతుంది అని తద్వారా మీ యొక్క ఆర్థిక అవసరాలు తీరతాయనైతే ఆశిస్తూ ఉన్నాము.